అందరికీ నమస్తే అండి. రాజకీయం అంటేనే ఖచ్చితంగా అబద్ధాలు ఉంటాయి, అతిశయోక్తులు ఉంటాయి. మాటలు ఎక్కువ, పని తక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ఉన్న అప్పులు, మన రాష్ట్రానికి ఉన్న సమస్యలు, మన రాష్ట్రాన్ని వేధిస్తున్న రకరకాల అంశాల నేపథ్యంలో ఇప్పుడు మాటలు కాదు, మనకు ఎక్కువ చేతలు కావాలి. మాటలు చెప్పేవాళ్ళు అవసరం లేదు, చేతల్లో చూపించే వాళ్ళే మన రాష్ట్రానికి కావాలి. అబద్ధాలు చెప్పేవాళ్ళు అసలే అవసరం లేదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు మనకు అవసరం లేదు కాబట్టి ఫేక్ పాలన అందించేవాళ్ళు, ఫేక్ ప్రాపగండాన్ని నమ్ముకునే వాళ్ళు, ఫేక్ రాజకీయం చేసేవాళ్ళు మనకు అవసరం లేదు కాబట్టి 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు రాష్ట్ర ప్రజలు. సో వాళ్ళ అబద్ధపు రాజకీయానికి పక్కన పెట్టారు. సో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మాటలు ఎక్కువ, పని తక్కువ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరు ఏమనుకున్నా పర్లా. సో తెలుగుదేశం పార్టీ ఈ కూటమి పరిపాలనలో మాత్రం మాటలు ఎక్కువ, పని తక్కువ. చాలా విషయాల్లో మనం గమనిస్తే అవినీతిని అదుపు చేయడంలో కానీ, అభివృద్ధి చేయడంలో కానీ, ఇతర అంశాల్లో కానీ అతిశయోక్తులు, ఊరికూరికి అతిశయోక్తులు, గొప్పలు, డబ్బాలు, సెల్ఫ్ డబ్బాలు. అది తగ్గించుకుంటే కొంచెం ప్రజలకి ఎక్స్పెక్టేషన్స్ తగ్గుతాయి. ఇలా ఎక్కువ చెప్పడం వలన అతిశయోక్తులు, సెల్ఫ్ డబ్బాలు ఎక్కువ అవడం వల్ల ప్రజలకు అంచనాలు పెరిగిపోతాయి. ఆ అంచనాలు అందుకోలేకపోతే తిట్టుకుంటారు, పక్కన పెట్టేస్తారు మళ్ళీ. ఆ ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎందుకంటే సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు వేస్తామని చెప్పి 10 సార్లు చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. సంక్రాంతి నాటికల్లా గుంతలు లేని రోడ్లు వేస్తామన్నారు. ఏ జిల్లాలో ఒక్క జిల్లా అయినా ఇదిగో ఈ జిల్లాలో గుంతలు లేని రోడ్లు పూర్తయ్యాయి అని చెప్పగలరా? నేను ఒక 60% పూర్తయ్యేమో అనుకొని నేను ఒక 2-3 జిల్లాల్లో కొంతమందితో మాట్లాడితే 60% అయ్యాయి అని చెప్పడంతో నేను అయ్యాయి అన్నా. కానీ మన సబ్స్క్రైబర్స్, మన వ్యూయర్సే ఒప్పుకోవట్లేదు, 20% కూడా అవ్వలేదని అంటున్నారు. చాలా జిల్లాల్లో చాలా చోట్ల ఇప్పటికీ రోడ్ల మీద గుంతలు పోడ్చలే. కానీ సీఎం గారేమో 10 సార్లు చెప్పారు ఇప్పటికీ సంక్రాంతి నాటికల్లా గుంతలు లేని రోడ్లు అని. సో అక్కడ సీఎంగా ఆయన అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఎందుకంత సిన్సియర్గా పనిచేయట్లేదు, రిజల్ట్ కనిపించట్లేదు? ఎవరు బాధ్యత తీసుకోవట్లేదు? జిల్లా కలెక్టర్లా, ఎమ్మెల్యేలా, జిల్లాల మంత్రుల, ఆర్ఎండ్బి అధికారులు లేదా ఈ పంచాయతీరాజ్ అధికారుల అనేది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అలాగే బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తా, అసలు మద్యం బెల్ట్ షాపులు ఉండకూడదు, బెల్ట్ షాపులు ఉంటే ఊరుకోను, బెల్ట్ తీస్తా అని పదే చెప్తాడు ఆయన. ఏ ఊరిలో బెల్ట్ షాపులు లేవు? ఏ మండలంలో బెల్ట్ షాపులు లేవు? ఏ మద్యం దుకాణం అసలు బెల్ట్ షాప్ నిర్వహించకుండా ఉంటున్నారు చెప్పండి? ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు ఉన్నాయి, ప్రతి మండలంలో బెల్ట్ షాపులు ఉన్నాయి. మద్యం లైసెన్స్ దక్కించుకున్న ప్రతి మద్యం దుకాణము కూడా 5 నుంచి 10 బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. సో వీటి విషయంలో కూడా అంతే. బెల్ట్ షాపులు ఉండకూడదు, బెల్ట్ షాపులు ఉంటే నేను ఊరుకోను, తొక్కిపట్టి నార తీస్తా, బెల్ట్ తీస్తా అంటారు. కానీ బెల్ట్ దుకాణాలు విపరీతంగా ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద. అదొకటి. ఆ విషయంలో కూడా అంతే, మాటలు ఎక్కువ, పని తక్కువ. ఇక ఇసుకలో పదే చెప్తారు, ఇసుకలో అవినీతి వద్దు, అవినీతి జరిగితే ఊరుకోను, మాట్లాడితే ఊరుకోను అంటే ఒకరిని ఇద్దరిని సస్పెండ్ చేసేయండి. ఎందుకంటే ఇసుకలో బీభత్సంగా తింటున్నారు, ఇసుకలో విపరీతమైన అవినీతి జరుగుతోంది, అదుపు చేయడం కష్టంగా మారింది. సో ఇసుక విషయంలో కూడా అంతే. అక్కడేమో ఫ్రీ అంటారు, అక్కడ లబ్ధిదారులకు ఫ్రీగా అందట్లా. అట్లీస్ట్ తక్కువ రేటుకి, గత ప్రభుత్వంతో పోలిస్తే తక్కువకు వస్తుంది కాబట్టి కాస్త ఉపశమనం. గతంలో 6,000 పెట్టి కొనుక్కున్నది ఇప్పుడు 2,500 పెట్టుకుంటున్నారు కాబట్టి పర్వాలా. గతంలో 50,000 పెట్టుకున్నది ఇప్పుడు 20,000 పెట్టుకుంటున్నారు కాబట్టి పర్వాలా. కానీ ఇది ఫ్రీ కాదు, తక్కువ రేటుకి ఇస్తున్నాము అని చెప్పడం కరెక్ట్. దీనిలో కూడా అవినీతి విపరీతంగా జరుగుతోంది. అలాగే ఎమ్మెల్యేలకు వార్నింగులు, మంత్రులకు ర్యాంకులు. ఆ విషయంలో కూడా ఎమ్మెల్యేలకు మాట్లాడితే వార్నింగులు ఇస్తారు. ఏ ఎమ్మెల్యే పనితీరు మార్చుకున్నారు? ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా ఉన్నారు, ఎవరికి వాళ్ళు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. సో ఇలా అనేక విషయాల్లో, రాజధాని విషయంలో కావచ్చు, ఇదిగో అది పూర్తయిపోద్ది, ఇది పూర్తయిపోద్ది, పోలవరం విషయంలో కావచ్చు. సో ఇట్లా చాలా విషయాల్లో సినిమా చూపిస్తారనమాట. ఇలా ఉండటం వల్ల ఏంటంటే సోషల్ మీడియాలో రేపు పొద్దున్న ఎన్నికలకు ముందు ఈ క్లిప్పింగ్స్ అన్నీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా క్లిప్పింగ్స్ కట్ చేసుకొని ఎన్నికలకు ముందు అవి చూపిస్తే చాలు, ఇదిగో ఈయన అలా చెప్పారు కానీ చేయలేదు అని. ఎన్నికలకు ముందేమో ఈ 2024 ఎన్నికలకు ముందు కరెంట్ ఛార్జీలు పెంచము అన్నారు, వీలైతే తగ్గిస్తాము అని చెప్పారు. ఆ వీడియో కూడా ఉంది. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, కరెంటు ఛార్జీలు పెంచము, అవసరమైతే వీలుని బట్టి తగ్గిస్తాము అని చెప్పారు. కానీ ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారు కదా. పోనీ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపాదనలు పెట్టినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చాక పెంపుని ఆమోదించారా లేదా అనేది చూస్తారు జనం, కాబట్టి పెంచారు. అది కూడా అతిశయోక్తులు. ఇట్లా చాలా విషయాల్లో ఆ ఓవర్ ఎక్కువైపోతుంది, అతిశయోక్తులు ఎక్కువైపోతున్నాయి, మాటలు ఎక్కువ, పని తక్కువ కనిపిస్తుంది. దానివల్ల మాత్రం నష్టం జరుగుద్ది.
ఖచ్చితంగా నష్టం జరుగుద్ది. సో అబద్ధాలని ఎలాగైతే సహించరో అతిశయోక్తులను కూడా సహించరు. సో అందుకని కాస్త ఎక్కువగా వర్క్ మీద దృష్టి పెడితే బెటర్. థ్యాంక్ యూ.